ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే డబ్బు చెల్లిస్తాము అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం నేతలు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఏకంగా 45 రోజులు దాటినా కోట్లాది రూపాయలు రైతుల సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోయినా ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వానికి ధాన్యం అమ్మినందుకు రైతులు ఆందోళన చేయవలసిన పరిస్థితి కోనసీమ జిల్లాలో ఏర్పడింది. ధాన్యం డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో తాము రోడ్డున పడవలసి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత ఆక్రందన ఇది. ఓవైపు ప్రకృతి పగబట్టింది, మరోవైపు కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోంది. దీంతో గత్యంతరం లేక రోడ్డెక్కారు అన్నదాతలు. తమను కాపాడాలని, లేదంటే ఆత్మహత్యే గతి అంటూ విలపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రైతుల వద్ద నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదు ప్రభుత్వం. దీంతో రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని దళారులకు, మిల్లర్లకు అతి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు రైతులు. ఒక్క కోనసీమ జిల్లాలో 5,86,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే సగం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దారుణమైన విషయం ఏంటంటే మొదట 1,90,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేసిన ప్రభుత్వం రైతుల ఆందోళన తరువాత దఫదఫాలుగా మరికొంత మొత్తాన్ని కొనుగోలు చేసి చేతులు దులిపేసుకుంది. దాదాపు 2 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు బయట మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులే ఏ ప్రభుత్వమైనా రాజు రారాజు చేస్తానంటారు. ఇదే రాజు రారాజు రైతు పరిస్థితి. రైతు పరిస్థితి ఇదా? 40 రోజుల నుంచి ధాన్యం డబ్బుల గురించి పడిగాపులు పడుతున్నామంటే నెక్స్ట్ పంట కాపాడే చేయమా పండించమా ఏంటండి పరిస్థితి? మా పరిస్థితులు బాగోలేదు సారు. బెల్లం ముత్తు ఒక బ్యాగ్ లో పెట్టేశాం సారు. సోగాల దగ్గర పెట్టేశాం సారు. ఏంటి పోయి బతికేది సారు? పట్టించుకోండి సారు. మోడీ సార్, చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోండి సారు. లేకపోతే మీకు కాపాడలేదు సారు. పురుగుల మందు తాగి సత్తాం సారు. మీరే రైతులు చంపుతున్నారు సారు. 48 గంటల్లో డబ్బులు వేయండి సారు. మా రైతులు బాధ సారు. పట్టించుకోండి సార్. బాధాకరమైన విషయం ఏంటంటే అరకొరగా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు ప్రభుత్వం. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తప్పనిసరి పరిస్థితుల మధ్య ధర్నాకు దిగారు. రైతులకు 48 గంటల్లో ధాన్యం బకాయిలు చెల్లిస్తామంటూ ఊదరగొట్టిన ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా కనిపించలేదు. ప్రభుత్వం తమ వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో ఖరీఫ్ కు పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని, తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దిగువచ్చి మా రైతులు వెంటనే జమ ఖాతాల్లో డబ్బు జమ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి 250 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలి ప్రభుత్వం. మరోవైపు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సహాయం అందించలేదు. అలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వరి సాగు చేసే రైతులకు ఇబ్బందులు పెరిగిపోయాయంటున్నారు రైతు నేతలు. సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి ఒక నాదెళ్ల మనోహర్ గారు జనసేనకు సంబంధించిన ఆయన చూడాలి కదా. ఈ ప్రజాప్రతినిధులన్నా వెళ్ళి చెప్పాలి, ఈ పరిస్థితి ఇలాగుంది, మాకు చాలా రాష్ట్రంలో చాలా దుర్భిక్షమైన పరిస్థితి ఏర్పడుతుంది, మరి ఇవన్నీ చెల్లించకపోతే ఈ రైతులు ఏమైపోతారు అనే దానికి ఒక్కసారన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారా లేదో మాకు తెలియట్లేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ పనులు జోరందుకున్నాయి. కాలువలకు నీళ్లు కూడా విడుదల చేయడంతో అన్ని ప్రాంతాల్లో రైతులు పనులు ప్రారంభించారు. ఇటు చూస్తే అమ్మిన ధాన్యానికి డబ్బులు చేతికి రాలేదు. పెట్టుబడులు లేక అప్పులు చేసే పరిస్థితి వచ్చిందంటున్నారు రైతులు.